పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలండి. అనుదినము ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అది ముఖ్యంగా ఈ నెలలో ఈ యొక్క సమయం దేవుడు మనకు దయచేసినందుకు స్తోత్రములు. ఈ యొక్క దినము ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా మీ మనోభావాలను, మీ యొక్క కోరికలను, ఆలోచనలను దేవుడు సఫలపరచుగాక. ఆమె. ఇక ఈరోజు వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రభు నామంలో. అలాగే మరి మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధ కలిగిన దేవా, నీకు వందనాయన. సర్వాధికారి నీకే స్తుతులు. నిన్న నేడు నిరంతరం మాతో ఉన్నవాడని వాడానికి స్తోత్రములు. ఇదిగో నాన్న ఈ సమయంలో నీ అమూల్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు. అయ్యా, నా కంఠస్వరానికి నీ కంఠస్వరమును నాయన ఇచ్చి, నా జ్ఞానానికి నీ జ్ఞానమును దయచేసి, అయ్యా నీ మాటలు పలుకుటకు, అయ్యా నీ మాటలు వివరించుటకు నాకు జ్ఞానం దయచేసి, విన్నవారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఆలోచన శక్తి, బలము, ఆరోగ్యము మా అందరికీ దయచేస్తామని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు వాక్యాంశం చూసినట్లయితే దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట. అలాగే ఈరోజు వాక్యము భక్తి. ఎలాంటి భక్తి అది? ఎలాంటి భక్తి? మార్పు లేని భక్తి. దేని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి మార్పు లేని భక్తి అన్న విషయం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, ఈరోజు లోకానుసారంగా చూసినట్లయితే ప్రతి మనిషి అంటే క్రైస్తవులు ముఖ్యంగా క్రైస్తవులు, వీళ్ళు మార్పు లేని భక్తి చేసేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. స్త్రీలైనా పురుషులైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ భాష వారైనా, ఎక్కడ నివాసం చేసిన వారైనా చూస్తే మార్పు లేని భక్తి మనం కంటికి కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది. అట్టి వారిని చూసి కొంతమంది అంటే నిజంగా ప్రభువుల మార్పు చెందిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు, ఉన్నా లేకపోయినా ప్రభు యొక్క మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రయాణం చేసేవారికి కొంచెం మనసు నొప్పించే ఈ యొక్క ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుగాక. మార్పు లేని భక్తి దేవుడికి ఇష్టమా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు కదా, వేదనతో, బాధతో పరమ తండ్రి పలికిన ఒక మాట మనం చూద్దాం. నిజంగా ఈరోజు క్రైస్తవులు అన్న పేరు ఉన్నదే కానీ, క్రైస్తవులు అన్న ఆ పేరును సంపాదించుకుంటున్నామే కానీ నీలో మార్పు ఉందా? మార్పు కలిగిన భక్తిని నీవు చేయగలుగుతున్నావా అని చూస్తే చాలామందిలో మార్పు అనేది లేదండి. ఈ యొక్క తరంలో మార్పుకు బదులుగా వాళ్ళు ఏమవుతుందంటే మూర్ఖత్వం చోటు చేసుకుంటుంది. అయితే తండ్రి తన మనసులో ఉన్న వేదన వాక్కు ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. ఇది రమారమి పూర్వకాలంలో ఉన్నటువంటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజల గూర్చి మాట్లాడిన మాట. కానీ ఇప్పుడు కూడా ఆయన మనసులో నాటుకుపోయిన వేదన ఇది. చూద్దాం వాక్యం. కీర్తనదారుడు రాసినటువంటి 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అక్కడ తండ్రి అయిన యెహోవా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు మనిషికి. అంటే ఇది ఎవరికి? ఇప్పుడు సజీవులుగా బ్రతికున్న వారికి వర్తిస్తుంది మాట. ఏ ప్రశ్న వేస్తున్నాడు ఆయన? చూడండి, మొదటి ప్రశ్న 2వ వచనము 4వ అధ్యాయము కీర్తనలు. నరులారా, ఎంత కాలము నా నామమును అవమానముగా మార్చెదరు.
ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? మొదటి ప్రశ్న, నరులారా ఎంతకాలము నా నామమును వ్యర్థముగా, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభువా, నేను ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్నాను కదయ్యా, ప్రతి సండే, ప్రతి ఫ్రైడే నేను వస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను. అలాగే నాకు తోచిన విధముగా నేను నీ కానుకలు ఇస్తున్నాను. నాకు వాక్యం అందించిన దైవ సేవకులకు దశమ భాగాలు ఇస్తున్నాను. ఇంకా నాకు కలిగి ఉంటే నీ నామంలో నేను నా ఇంటి వారు కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను కదా నాయన, నీ నామాన్ని నేను ఎందుకు కించపరుస్తున్నాను అన్న ప్రశ్న వేసుకుంటాం మనం. అయితే ఎందుకే మాట మాట్లాడాడు అని చూస్తే, ముందు చెప్పుకున్నట్లుగా కేవలం క్రైస్తవులు అన్న బోర్డు అయితే మనం తగిలించుకున్నామే కానీ మార్పు లేని జీవితాన్ని మనం గడుపుతున్నామేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఎవరిని కించపరచడం కానీ, హేళనగా చేయడం కోసం కానీ, లేకుంటే మరొకటి ఏమి కాదు. ఎందుకంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించుకోవడానికే ఈ మాటలు మేము ముందు పెడుతున్నాను. దయచేసి ఎవ్వరు కూడా అపార్థం చేసుకోవాల్సిన పని లేదు, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీవు ఏం చేస్తావో, ఏం చేయబోతున్నావో అది నీకు తెలుస్తుంది, పైన పర్వతానికి మాత్రమే తెలుసు. ఎందుకు మాటలు మాట్లాడాడు అంటే, ఇది ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన చెడ్డ క్రియలను చూసి సహించలేక వేదనతో పర్వతాన్ని మాట్లాడాడు. కానీ ఈరోజు అదే బాటలో నడిచిన అనేక క్రైస్తవులు లేకపోలేదు. ఎందుకంటున్నాడు? నా నామమును వ్యర్థముగా ఎందుకు పాడు చేస్తారు అని ఎందుకన్నాడంటే, మనం జీవిస్తున్న జీవన విధానము దేవుడికి ఇష్టం లేకపోతే ఆ మాట మనకు వర్తిస్తుంది. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, త్రాగకూడదు, వ్యర్థమైన దేనిని కూడా నీ నోటిలోంచి ఉచ్చరింపకూడదు, అంటే పలకకూడదు అని ఏదైతే చెప్పాడు తండ్రి మనకి, అవన్నీ కూడా ఈరోజు క్రైస్తవులుగా మనం అనుసరిస్తూనే ఉన్నాము. మరి ఇది తండ్రికి వేదన కలిగించేదా, సంతోషం కలిగించేదా? ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎంతకాలం మిమ్మల్ని నేను భరిస్తాను? ఇక్కడి నుంచైనా మీలో మూర్ఖత్వం పోదా? ఇక్కడి నుంచైనా మీరు నా కుమార్తెగా జీవించరా? దినవృత్తాంతాలు చెప్తాడు, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకు మాట అన్నాడు? ఎందుకన్నాడండి? నా పేరు పెట్టబడిన నా జనులు. మరి ఆయన పేరు మనం ఎంతమంది నిలబెడుతున్నాం ఈరోజు? ఎంతమంది ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉన్నాము అంటే, అందరం కూడా బాప్తీసం తీసుకున్న వారమే, అందరం కూడా క్రైస్తవులు అన్నవాడిన వారమే. కానీ మనలో కూడా చాలామంది మార్పు లేని భక్తిని చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఇతర మనుషులకు ఒక నియమం అనేది ఉంటుంది. వారు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగించడానికి కొన్ని పద్ధతులు, కొన్ని అలవాట్లు వాళ్ళు మానుకుంటారు. మంచిది ఇతర మనుషులు. అయితే ఆ దినములు గడిచిన తర్వాత మరలా వారు ఆ అలవాట్లలోకి వస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, మనమేం చెప్పలేము, మనమేం ఖండించలేము, మనమేం బుద్ధి చెప్పలేము. కానీ మనమేం చేస్తున్నాము? మనము కూడా అదే రీతిలో నడుస్తున్నాం. జాగ్రత్త. పేతురు రాసిన పత్రికలు అంటారు కదా, మనము ఏర్పాటు చేయబడిన ఒక వంశావళిని, ప్రత్యేకించబడిన ఒక జనాంగము అని ఆయన అంటాడు పేతురు గారు. ఏది నీలో ఆ గుణగణాలు కనిపిస్తున్నాయా?
కనిపించలేదు కనుకనే నీవు కూడా ఇతర మనుషులతో సమానమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎన్ని దినాలు ఉపవాసం ఉంటే ఎందుకు? నువ్వు ఎన్ని దినాలు నీ అలవాట్లు మానుకుంటే ఎందుకు? మరలా ఆ గడియ అంటే మనం నిర్ణయించుకున్న దినములు గడిచిపోయిన వెంటనే మరలా మనం ఏం చేస్తాం? అదే పాప కోపంలోకి మనము వెళ్ళిపోతుంటాము. దేవుడికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. గాయన బైబిల్ బోధిస్తుంది ప్రియ సహోదరులారా, మనం అట్టి రీతిగా జీవించడం దేవుడికి ఇష్టం కాదు. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఎంతకాలము మిమ్మల్ని నేను భరించాలి, ఎంతకాలము మీ యొక్క పాపములను నేను సహించాలి, ఎంతకాలం నా పేరును మీరు అవమానంగా మారుస్తారు ఓ జనులారా అని ఆనాడు పలికిన మాటలు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటాడు కదా, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం, లేత వయసును నడి వయసును గతించిపోతున్నది కనుక మీరు అవలంబిస్తున్న చెడు అలవాట్లు ఏదైతే ఉన్నాయో నీ మనసులోంచి వ్యాకులనమును తొలగించుకొనుడి. మీ దేహంలో చెడుపు క్రియలు ఏదైతే ఉన్నావో వాటిని మీరు తొలగించుకోండి అని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఖచ్చితంగా తండ్రి మాట్లాడాడు. ప్రియ సహోదరులారా, అంటే ఏంటి? లేత వయస్సు పుట్టిన దగ్గర నుంచి యవ్వన కాలం అంతా కూడా, నడి వయస్సు అది కూడా గతించిపోయింది, ముసలితనము వచ్చేసింది. ఇంకా నీలో మార్పు లేకుండా అదే అలవాటులో అదే మార్గంలో నడుస్తూ నేను దేవుని గణపరుస్తున్నాను, దేవునికి నేను మొరపెడుతున్నాను, దేవుడు నా ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు, నేను క్రైస్తవురాలని అనుకుంటే అది కేవలం నీ ఆలోచన మాత్రమే, కానీ దేవుడి దృష్టిలో నీ ఉండవు. జాగ్రత్త, దేవుడి దృష్టిలో నీ ఉండవు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో తెలుసో తెలియక చేసిన ప్రతి పాపము కూడా మనము తొలగించుకొని ఆయనతో మనం సఖ్యపడి ఏకీభవించి నీ తప్పుడు పాపాలు అన్నీ కూడా బలిపీఠం దగ్గర విడిచిపెట్టేసి నీవుగా తండ్రికి ఇష్టంగా జీవిస్తే తండ్రి ఖచ్చితంగా అంగీకరిస్తాడండి. ఆయన బాధ పెట్టిన వారుగా మనం ఉండము. కానీ ఈరోజు భక్తి లేని, భయం లేని ఆ యొక్క కాలాన్ని మనం అనుభవిస్తున్నాం. మార్పు లేని జీవితము నీకు పనికిరాదు, తండ్రికి కూడా పనికిరాదు. దేవుని స్తోత్రం. అందుకని ముందుగానే మనతో హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా, మార్పు చెందుదామా? మార్పు తెచ్చుకుంటారా ఓ ప్రియ క్రైస్తవులారా? నిన్నటి దినాన ఉన్న ఆ చెడు క్రియలు కానీ, ఆ చెడు అలవాట్లు కానీ, చెడు మాటలు కానీ ఏదైతే ఉన్నాయో ఈరోజే విడిచిపెట్టేసుకోండి. రాబోతున్న దినాలు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకే ఆ కింద వచనంలో అంటాడు కదా, 3వ వచనంలో, యెహోవా తన ప్రజలను తానే ఏర్పాటు చేసుకుంటాడంటాడు. కీర్తన 4వ అధ్యాయం 3వ వచనంలో ఏంటండి? తన ప్రజలను తానే ఏర్పాటు చేసుకుంటాడు, వారు మొరపెట్టుగా యెహోవా ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నానండి? నీవు దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నావు, దేవుడి దగ్గర ఒప్పందం తీసుకున్నావు, దేవుడితో సఖ్యపడ్డావు, దేవుళ్ళో బాప్తీసం తీసుకున్నావు. కానీ ఇది గొప్పతనం కాదు, కానీ దేవుడే కొంతమందిని ఆయనకు కావలసిన ప్రజలందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడంట. అందులో నీవు ఉన్నావా? లేకుంటే నీవు ఏర్పాటు చేసుకున్నట్టుగా నీ గుంపులో నీవు ఉన్నావా? ఆలోచించుకో ఒకసారి. ఆడంటాడు కదా, తన కొరకు తాను కొంతమంది జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారు యెహోవాకు మొరపెట్టగా ఆ మొరను ఆలకిస్తారు, అంటే ప్రార్థన. కనుక ఓ ప్రియ సహోదరులారా, ఒకవేళ మార్పు లేని జీవితం జీవిస్తూ ఉంటే, మార్పు లేని భక్తిని చేస్తూ ఉంటే అది నిన్ను పరలోక రాజ్యం చేర్చదు, సరికదా. భూమి మీద నీవు సజీవుడిగా ఉంటుండగానే నీకు అది ఉపకారంగా ఉండదు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగా ఉండకండి. ప్రసంగి చెప్పినట్లుగా నీకు ఇచ్చిన వయస్సు ఎంతో తరిగిపోతుంది, కరిగిపోతుంది, జారిపోతుంది. ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు వెలిగించక ముందు అది ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఎంతకాలం దాన్ని వెలిగించకుండా ఉంటే అది ఎంతకాలం అంతే ఉంటుంది. దాన్ని వెలిగించిన తర్వాత ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో అలాగే మనిషి భూమి మీదకి రాకముందు వారు అలాగే ఉంటారు అక్కడ ఆత్మస్వరూపంగా. వచ్చిన దగ్గర నుంచి నీ ఆయుష్కాలం తరిగిపోతూనే ఉంటుంది, కరిగిపోతూనే ఉంటుంది. అయితే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం కరిగిపోకముందే మనం ఏం చేయాలి? సృష్టికర్త అయిన యెహోవాను అనుసరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. అదండి క్రైస్తవ జీవితానికి అర్థము, పరమార్థము. ఒకసారి జ్ఞాపకం చేసుకో. త్రాగొద్దు అని ఉంది, వ్యభిచరించవద్దు అని ఉంది. ఈ రెండు పనులు చేస్తున్న పురుషులే కాదండి. ఇప్పుడు చెప్పుకుంటే మరి క్రైస్తవ సంఘానికి చాలా చిన్నతనం. కానీ కొన్ని చోట్ల యవనస్తురాలు కూడా మద్యం సేవిస్తున్నట్టుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. కొన్ని దేశాల్లో కాదు, అన్ని దేశాల్లో కూడా. ఇది ఒకవేళ ఇందులో క్రైస్తవులు ఉన్నారేమో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత అసహించుకుంటాడు. పురుషులే కాదు, స్త్రీలు కూడా అబద్ధాలు ఆడేవారు, అహంకారంగా ఉండేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు స్త్రీలలో లేరా? వాళ్ళు క్రైస్తవులు కాదా? ఇది మార్పు లేని భక్త, మార్పు కలిగిన భక్త. అది దేవుడు దేన్ని అంగీకరిస్తాడండి? మార్పు కలిగిన జీవితాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. నువ్వు ఎంతకాలం నుంచి ప్రభు సన్నిధికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని కాదు. నీలో మార్పు లేకపోతే నువ్వు చేసినంత కూడా లోకస్తుల నిమిత్తము, లోకంలో ఉన్నవాడిని మెప్పించడం కోసమే కానీ పరమ తండ్రికి ఇష్టమైన కార్యం కాదని బైబిల్ బోధిస్తుందండి. వాక్యము మాట్లాడుతుంది మీతో. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రభువారు అంటారు మత్తయి సువార్త 17:17 యేసుక్రీస్తు ప్రభు చెప్తారు శిష్యులతో. అందుకు యేసు అంటాడు కదా, మూర్ఖపు తరమువారులారా, ఎంతకాలము మిమ్మల్ని నేను సహించును, ఎంతకాలం నేను మీ మధ్య ఉంటాను అంటాడు. ఎందుకంటాడన్నమాట? ఒక చిన్న కార్యము వారు చేయలేకపోతారండి. దెయ్యం పట్టుకున్న ఒక వ్యక్తికి, ఒక పాపకి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. అప్పుడు అంటారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టక ముందు అంటాడు, మూర్ఖపు తరము వారులారా అన్నాడే కానీ శిష్యులారా అని అనలేదు. అంటే ఈ మూర్ఖపు తరానికి చెందిన వారు ఇప్పుడు కూడా ఉన్నారని కదా అర్థము. ఎందుకంటున్నాడు, మనం మూర్ఖుల వల్లే ఉండొద్దు అంటుంది బైబిల్. మూర్ఖపు వల్లే మనం జీవించొద్దు అంటుంది బైబిల్. కనుక జ్ఞానం తెచ్చుకోండి. మూర్ఖపు తరము వాళ్ళారా, ఎంతకాలం మిమ్మల్ని నేను సహించాలయ్యా, ఎంతకాలము నేను మీ మధ్య ఉంటాను అని చెప్పిన ఆనాటి ప్రజలు, ఆనాటి శిష్యులు, ఆనాటి పరిచారికులు ఆ మాటలు గ్రహించలేకపోయారు. ఇప్పుడు గ్రహిస్తున్నారు. కానీ ఇప్పుడు మనకు స్పష్టంగా ప్రభు మాట్లాడిన ఇంకా నీలో మార్పు లేదు. అవే అబద్ధాలు, అవే మోసపు ఆలోచనలు, అవే ప్రభుకి ఇష్టమైన కార్యాలన్నీ మనలో దాచుకొని, ప్రభువా నేను నీకు భక్తి చేస్తున్నానయ్యా, నీకు నేను ఎన్నో చేస్తున్నానంటే మార్పు లేని భక్తి, మార్పు లేని జీవితము అవ్యర్థము. కనుక నీవు నా నామములు చేస్తున్నంతా కూడా వ్యర్థమే. కనుక నీ నైవేద్యములు కానీ, నీ బలి అర్పణలు కానీ, నీ యొక్క ప్రార్థనలు కానీ, నీ కృతజ్ఞత కొడుకులు కానీ నేను అంగీకరించను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నేనంటాను, జరిగిపోగా జరగవలసిన కొన్ని దినాలైనా సరే, కొంతకాలమైనా సరే ప్రభువుకి భయపడి జీవిద్దాము. నిజంగా మార్పు చెందుతాం. ఇతర మనుషుల వలె మనము సమానం కాకూడదు. ఇతర మనుషుల వలె మనము ఎలా ఉండకూడదండి? వ్యతిరేకమైన జనంగాను వేషధారణ వల్లే ఉండకూడదని మేము మనవి చేసుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. కావున ప్రియ సహోదరులారా, యెహోవా తన కోసం తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు చేసిన
మొర ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆలోచించుకోండి. మీకు ఆశీర్వాదం కావాలా? లేకుంటే ప్రభువుని మనసు బాధ పెట్టి శాపం కావాలా? మీరే నిర్ణయించుకోవాల్సిన ప్రభు నామములో కోరుకుంటున్నాను. కానీ ఎల్లవేళలా దేవుడు మనతో ఉంటాడు. కానీ మనము ఆయనతో ఉంటున్నామో లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేగాని పొడి పొడి భక్తి, పొడి పొడి క్రియలు చేసుకుంటూ నేను క్రైస్తవురాలిని, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రభువులో జీవిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చదువుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దైవ కార్యాలు పాల్పంచుకుంటున్నానంటే అదంతా వ్యర్థమంటున్నాడు ప్రభు. దీని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏది శ్రేష్టకరమైందంటే మరియ ఎలాగైతే ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు విన్నదో, అలాగే శ్రేష్టమైన మాట మనం విని ఆయనలో బలపడడమే మనకి శ్రేయస్కరము, ఉపకారము, ఆశీర్వాదము, ఆయుష్కాలము, సిరి సంపదలు. ఇవన్నీ కూడా ప్రభువు నుంచి పొందుకోవాలంటే ఓ క్రైస్తవుడా, కేవలం నేను క్రైస్తవుని అన్న పేరు కాకుండా నిజమైన క్రైస్తవులుగా మనం జీవించి రాబోతున్న దినాల్లో ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధి కలిగిన దేవా, నీకు వందనం నాయన. ఇంతవరకు కూడా నీ సొత్తుగా నన్ను వాడుకున్నందుకు వందనములు అయ్యా. నిజమే తండ్రి. అయ్యా, మేము జీవిస్తున్నదంతా నటన. మేము తండ్రి నడుస్తున్న మార్గం అంతా కూడా తండ్రి చీకటే. ఎందుకంటే మాకు మేము బలపరుస్తున్నాం అనుకుంటున్నామే. కానీ అయ్యా, నీ మాట ప్రకారంగా ఎవరిలోనైతే నా ప్రభు మార్పు లేని భక్తి ఉంటుందో వారు నీ వారు కాదు అంటున్నావు కనుక అయ్యా, ఆ యొక్క తండ్రి పరిధిలో మేము ఉండకున్నట్లు తెలిసి తెలియక చేసిన మా పాపాలన్నీ కూడా క్షమించి ఇక్కడి నుంచి అయినా తండ్రి నీ మార్గంలో నడుచుకునేటకు అహంకారులుగా ఉండకుండా ఉండడానికి, అయ్యా వేషధారంగా మేము ఉండకుండా ఉండడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా, మాలో నిజమైన మార్పు కలిగి లాగును ఈ కృపాని గురించి రాబోతున్న దినాల్లో నా తండ్రి యేసయ్య తండ్రి రిక్తులుగా మమ్మల్ని చేసి మమ్మల్ని రిక్తులుగా చేసి నా తండ్రి యేసయ్య నీ పాదాల దగ్గర తండ్రి నా ప్రభా నన్ను చరణం కోరుకుంటున్నాము. ఇవి ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే భాగ్యము మేము మా కుటుంబాలు అయ్యా, మా బిడ్డలు మా తరములంతా కూడా తండ్రి పొందుకునే భాగ్యం కలుగు చేస్తాము. క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత కొందములు ప్రేమతో ఈ యొక్క వాక్యాన్ని విని మరొకసారి చెప్తున్నాను, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.